So hello students, today we see some more problems based on the calculation of equivalent weight of elements which undergoes uh, disproportionation reactions and even in some redox reactions. Okay, so first see the problem. So find the equivalent weight of bromine Br2. Okay, in the given reaction. So here bromine. So here bromine to Br minus, here Br to BrO3 minus. So it is a disproportionation reaction. So disproportionation reaction lo, so the మనం two cases కి తీసుకుంటాం. So first, so what is the change? So Br2 changed to Br minus. So దీంట్లో ఉన్న బ్యాలెన్సింగ్ చెక్ చేయకండి. జస్ట్ మనం సపరేట్గా ఆ కాంపౌండ్ చేంజింగ్ తీసుకొని మనం సపరేట్గా బ్యాలెన్స్ చేద్దాం ఫర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కోసం. ఓకే, సో Br2 become Br minus. So just by changing, by balancing to Br minus. So what is the oxidation number of here? Bromine 0, it is -1. So how many are there? 2 bromines becomes 2 minus 1. 2 minus 1 minus 1 అంటే total what is the number of electrons? దాన్ని మనం ఇక్కడ n అంటాం. సో యాక్చువల్లీ దీన్ని n1 అని తీసుకుందాం. 2 ఉంటాయి కదా, నెక్స్ట్ ఇంకో చేంజ్ రాస్తాం కాబట్టి దాన్ని n2 తీసుకుందాం. ఇక్కడ n1 ఈక్వల్స్ దట్ ఈస్ 2 ఎలక్ట్రాన్స్. సో Br0 becomes Br minus. 2 bromines అట్లనే అంటే when it is possible? So by taking 2 electrons only it is possible. So plus by taking 2 electrons it become like this. So number of electron change is 2 electrons. It's okay. Next, what is the second one? What is the second change? So in the Br2, so again Br2 change to BrO3 minus. BrO3 minus. So మళ్ళీ దీన్ని కూడా బ్యాలెన్స్ చేయండి. Br2 to BrO3 minus. Here oxidation number 0. Here what is the oxidation number of bromine? The X3 oxygens ఉంటాయి, each carries -2. -6 equal -1. So x equal 5. So plus 5. అయితే ఇక్కడ x equal 5. Actually how many bromines are there? 2 bromines are there. అంటే 2 bromines 0 నుంచి +5కి వచ్చినాయి. అంటే 1 Br 0 నుంచి Br +5 అయింది. సో అదర్ Br ఆల్సో మనం డైరెక్ట్గా ఇక్కడ Br2 తీసుకున్నాం. అదర్ Br ఆల్సో చేంజ్డ్. సో Br0 to Br +5. సో ద టోటల్ రిక్వైర్డ్ నెంబర్ ఏంటి మనకి? సో ఈ రియాక్షన్ అవ్వాలంటే సో 0 to బికమ్ +5. సో పాజిటివ్లోకి వచ్చేసింది. ఓకే, పాజిటివ్లోకి వచ్చిన ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్. సో ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్ అంటే ఇట్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఎన్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 10 electrons. ఇక్కడ మనం +10 రాయొచ్చు, లేకపోతే హియర్ వీ కెన్ రైట్ -10 electrons. Okay, so Br2 combinedly loses 10 electrons and become Br2 BrO3 minus. Here what is the n1? So n2. ఇక్కడ n2 equal to 10 electrons. What is the change? ఇక్కడ +2 electrons means it is a reduction process. It is oxidation process. Just listen again. So మనకి రియాక్షన్ ఇచ్చిన ఈ రియాక్షన్ మనం Br2కి ఫైండ్ అవుట్ చేయాలి. సో Br2కి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం Br2 మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలి. సో Brకి ఫైండ్ అవుట్ చేయాలంటే Brకి ఆటోమిక్ వెయిట్ ఎంత? 80 తీసుకోవాలి. ఇక్కడ Br2 కాబట్టి మనం 80 × 2 160 చేస్తాం మాలిక్యులర్ వెయిట్ అంటే. సో ఇక్కడ సో Br2 ఫస్ట్ చేంజ్ Br2 to Br minus. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ సింపుల్గా ఆక్సిడేషన్ రిడక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటేనేమో సో 0 నుంచి -1 డిక్రీజ్ అయిపోయింది కాబట్టి సింపుల్ వీ కెన్ సే రిడక్షన్. బట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలవాలంటే ఎన్ని బ్రోమిన్స్ ఇన్వాల్వ్ అయిన ఆ రిడక్షన్ ప్రాసెస్లో మనకు ఐడియా ఉండాలి. సో ఐడియా ఉండాలంటే బేస్డ్ ఆన్ దిస్ రియాక్షన్ ఇక్కడ 2 bromines 2 Br minus లైన్. సో 1 బ్రోమిన్కి 0 to -1 1 ఎలక్ట్రాన్, సెకండ్ బ్రోమిన్ కూడా 0 to -1 అంటే సెకండ్ ఎలక్ట్రాన్, టోటల్ 2 electrons. Next, see what is the next change. So next change is Br2 become BrO3 minus. Br2 become BrO3 minus. So balancing చేస్తాం. ఇక్కడ Br2 0, here Br oxidation number +5. సో సింపుల్ ఆక్సిడేషన్ అని చెప్పేయచ్చు. బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలవాలి కాబట్టి సో ఉన్న అన్ని బ్రోమిన్స్కి కౌంట్ చేయాలి. సో ఒక బ్రోమిన్ 0 to +5 ఏంటంటే 5 electrons డిఫరెన్స్. అట్లా 2 bromines 0 నుంచి 5 ఏంటంటే టోటల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? లూజింగ్ 5 electron, losing 5 electron, total become losing 10 electrons. Okay, so already we know the formula. So equivalent weight of
Disproportion compound ఏం చేస్తాం మనం సేమ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ బై ఇట్స్ N1 మాలిక్యులర్ వెయిట్ బై N2 అంటే ఒకసారి ఆక్సిడేషన్ది రిడక్షన్ది మనం డైరెక్ట్గా యాడ్ చేస్తాం. Just remember it's 2, it is 10. So therefore now we can write the equivalent weight of Br2. So Br2 అన్నాడు కాబట్టి మనం Br2 molecular weight తీసుకోవాలి. Br అంటే యాక్చువల్గా 80. సో Br2 అన్నాడు కాబట్టి 2 Brs by N1. సో Br2 కాబట్టి by N2. సో యాక్చువల్గా molecular weight by N1 molecular weight by N2 యాక్చువల్. What is N1? The number of electrons N ఉంది ఇక్కడ 2. ఫస్ట్ చేంజ్లో 2 ఉంది. ప్లస్ సెకండ్ దాంట్లో చేంజ్ ఎంత ఉండే ఇట్ వాజ్ 10 electrons difference. సో ఈక్వలెంట్ వెయిట్ అంటే అది బట్ మాలిక్యులర్ వెయిట్ బై టోన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాస్తాం. ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రాసెస్లో అదే కదా. సో యాసిడ్ బేసెస్లో అయితే బేసిటీ యాసిడిటీ రాస్తాం, సాల్ట్లో చార్జెస్ రాస్తాం. సో ఇక్కడ ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ రియాక్షన్స్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ ఆర్ లూజ్డ్ రాస్తాం. ఓకే, సో 80 ప్లస్ so it's 96. So equivalent weight of bromine in this particular reaction is 96. See one more problem. The equivalent weight of potassium chlorate in the reaction is given 3 potassium chlorate sulfuric acid gives potassium hydrogen sulfate. So, and it is perchloric acid ClO2 2ClO2 plus H2O. So this is the given reaction. We have to find the equivalent weight of KClO3. Actually here the options are given. It is m/4. Here options are important. So m/2. The second is given. M means here molecular weight. Okay, a compound calculate చేస్తాము ఆ compound molecular weight. ఇంతకుముందు Br2కి సో జస్ట్ Br అయితే మనం 80 తీసుకుంటున్నాం, Br2 కాబట్టి 80 into 2 తీసుకుందాం. ఓకే, m/4 plus m/2. Okay, same model we see. So here potassium chlorate. So here the oxidation number. So potassium no change. What we compare? We compare the oxidation number. The sulfur plus 6 no change. So change on the basis we are able to recognize the oxidation and reduction. Here see. Okay. So first see the first change. So KClO3 changed to HClO4. Actually the ionic formula at ClO3 minus becomes ClO4 minus. So but we may get doubts. So consider ionic formula and maybe some students get a critical one. So total compound after Cl compare చేద్దాం ఇక్కడ. What is the oxidation number of Cl? X minus 6 equals 0. So X equals 5. Oxidation number of Cl is
5. Okay, what about here the Cl oxidation number? So already balanced, 1 chlorine, 1 chlorine carbon, it is exactly balanced, no problem. So hydrogen 1 plus x minus 8 equals 0, x equals 7. So 1 here the chlorine position is plus 5 and that 1 chlorine changed to 7. So how it is possible plus 5 become plus 7 means so by losing 2 electrons means n1 equal to 2. At oxidation ki n1 ala, reduction ki n1 ala, there is no rule. So రెండింటిని యాడ్ చేయడం కాబట్టి it is totally our choice n1 n2. జనరల్ ఫస్ట్ చేసిందని n1 తీసుకుంటాం, సెకండ్ చేసిందని n2. ఇట్స్ యువర్ చాయిస్. Next, what is the other change? So the KClO3 become 2ClO2. So actually మనం జనరల్ ఫస్ట్ కాంపౌండ్ తీసుకుందాం. So Cl is already balanced. So chlorine, just now we calculate oxidation number 5. Here oxidation number for chlorine is exactly plus 4. Okay. What is the total change? How many number of electrons change? Here plus 5 to plus 4. It is decrease. Decrease and it is reduction. So plus 5 by gaining 1 electron. So gaining 1 electron. So it is a gaining 1 electron, but it is a reduction. So then n2 తీసుకుందాం. n2 n electrons, only 1 electron change కదా. So it is oxidation. Okay, next so రెండింటి మనం ఈక్వలెంట్ వెయిట్స్ అంటే ఇప్పుడు ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ లో ఈక్వలెంట్ వెయిట్ ఏమవుతుంది? సో మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ మనం సపరేట్ గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు KClO3కి. సో ఒకవేళ మనం వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ అయితే తీసుకోవాలి, మనం క్యాలిక్యులేట్ చేయాలి తప్పదు. పొటాషియం 39, Cl 35.5. సో ఆక్సిజన్ అంటే 16 × 3 48 యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో డైరెక్ట్గా మాలిక్యులర్ వెయిట్ని m అని ఇచ్చు, న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వలే కాబట్టి. సో ఇట్ ఈస్ జస్ట్ సింపుల్, నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఇట్, జస్ట్ రైట్ ద ఫార్ములా. నౌ వీ కెన్ ఐడెంటిఫై. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్? So therefore equivalent weight of KClO3 is same, its molecular weight by, what is the change here? Molecular weight by 2 plus molecular weight by 1. So it is nothing but equal to option 3, that is m by 2 plus m. So option C is the answer. Okay. Okay, we see one more problem like this. See the next problem. So calculate the so the question is exactly that the equivalent weight of Cu2S, cuprous sulfide in. So the reaction is given Cu2S plus MnO4 minus this is Cu plus 2 plus Mn plus 2 plus SO2. So here again the options are given m by 2, m by 6, m by 8, all in the worksheet we given, but let's somewhat we changed the problem. So actually manaki ee question lo adigindi the total Cu2S kadin. In the worksheet we given it's only for copper, but here it is given. So calculate the equivalent weight of the total compound. So exactly intakundu problem potassium chlorate model lone we have to do. So here
oxidation reduction. Here we see the oxidation is Cu. What is the oxidation number of Cu2s here? Cu2s లో copper oxidation అంతా మనకి S కి -2 అంటే each copper having +1 and +1, so this +1 becomes +2. సో అంటే ఇక్కడ Cu2s దీంట్లో ఏ కాంపౌండ్ మనకి ఆక్సిడేషన్ అనేది Cu2 పవర్ +2. ఓకే, అంటే టోటల్గా ఓన్లీ Cu2s కి కంపేర్ చేయొచ్చు. సో ఇక్కడ 2 డిఫరెంట్ కాంపౌండ్స్ యాక్చువల్గా మనకి 2 కేసెస్ రాయడానికి సపరేట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కాపర్ కంపేర్ చేస్తున్నారు. Cu2s బికమ్ Cu+2 అండ్ ఆల్సో ఇట్ బికమ్స్ రెండు సేమ్ కేసెస్లోనే చెక్ చేసేద్దాం. ఓకే, సో Cu+2 SO2. Here sulfur oxidation number -2, here copper oxidation number +1. So here copper becomes +1 become +2. It is oxidation reaction. Okay. Next, in the same compounds, actually మనకి ఓన్లీ కాపర్ గురించి క్వశ్చన్ వస్తే సో ఓన్లీ కాపర్ తోనే కంపేర్ చేస్తాం. సో ఇట్ ఈస్ oxidation reaction, 2 electron change and a molecular weight by 2 రాష్ట్రాలు. But here the question is asked in terms of total Cu2s అడిగినట్టు ఆ Cu2s లో వచ్చే చేంజెస్ మొత్తం రాయాలి మనం. Cu2s లో వచ్చే టోటల్ చేంజెస్ అంటే Cu2s లో ఉన్న అయాన్స్ ఏ కాంపౌండ్ లోకి కన్వర్ట్ అయినాయి, వాట్ ఈస్ ద చేంజింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆ రెండు ఆటమ్స్ కి మనం ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేయాలి. ఓకే, Cu2s become Cu2. It is oxidation, no doubt. The same S-2 here. What is the oxidation number of sulfur? Sulfur simply OK -2 ఇక్కడ sulfur +4 కదా. సో ఇక్కడ S-2 +4. సో S-2 +4 అంటే again it is also oxidation. అంటే both undergoes here oxidation. సో దీంట్లో రిడక్షన్ లేదా ఇట్ ఈస్ redox reaction. ఇక్కడ మాంగనీస్ మనకి రిడక్షన్ అయింది. సో MnO4- లో మాంగనీస్ +7 to +2 రిడక్షన్. బట్ మన క్వశ్చన్లో ఇచ్చింది Cu2sకే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాబట్టి వీఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ దట్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చెక్ చేద్దాం. ఇప్పుడు Cu2+1 Cu+2 యాక్చువల్గా ఎన్ని కాపర్స్ ఇక్కడ 2 కాపర్స్. సో దీనికి 2 కాపర్స్ చేస్తున్నా. సో హౌ ఇట్ ఇస్ చేంజెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేంజెస్ అంటే ఇప్పుడు సో సపరేట్ చేసి రాస్తే ఇప్పుడు Cu2 టోటల్ ఎంత అవుతుంది Cu2. సో ఈచ్ 2 కాపర్స్ కలిపి ఏం రాస్తాం మనం +2 రాస్తాం. 2 కాపర్స్కి +2 ఇక్కడ 2 కాపర్స్ ఏమైంది బికమ్స్ 2 Cu+2. బట్ యాక్చువల్గా టోటల్ +2 ఉంది ఇక్కడ ఇట్ బికమ్స్ +4. సో ఫర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ become 2 electrons. Just don't get confused here. Here 2 coppers కలిపి మనకు +2 ఉంది. ఓకే, సో అందుకే మనం +2 రాయకుండా యాక్చువల్గా ఇక్కడ రాస్తే బెటర్. 2 కాపర్స్ హ్యావింగ్ +1, +1. ఆ 2 కాపర్స్ ఏంటంటే 1 కాపర్ +1 నుంచి +2 అయింది. సో సెకండ్ కాపర్ కూడా +1 నుంచి +2 అయింది. సింపుల్ ఇది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్. లూజింగ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఇటు సైడ్ రాస్తాం. సో ఆరో మార్క్ ని రాస్తే మీరు -2 ఎలక్ట్రాన్స్ రాయండి. ఓకే, నెక్స్ట్ థింగ్ వాట్ ఈస్ అనదర్ చేంజ్ S-2 become S⁻+4. The sulfide becomes S4. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు మనకి. S-2 1 sulfur కాబట్టి నో డౌట్ ఇక్కడ +4. సో S-2 +4 అయింది. సో +4 అంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ లూజ్ 6 ఎలక్ట్రాన్స్ కదా. సో 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ -2 become +4. సో ఆక్సిడేషన్ నెంబర్ హియర్ ఆల్సో ఇంక్రీజ్. సో ఇక్కడ కూడా ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయినట్టు ఇట్ ఈస్ ఆల్సో ఆక్సిడేషన్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ చేంజ్ చేస్తే ఇక్కడ +3 -2 +6 చేస్తేనేగా +4 వచ్చేది. సో లూజింగ్ 6 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ N1 = 2 తీసుకుందాం, N2 = 6. సో దిస్ థింక్ ఇక్కడ ప్రతిసారి ఆక్సిడేషన్ రిడక్షన్ ఇవ్వాలని లేదు. సో మనకి ఇచ్చి క్వశ్చన్ బేస్ చేసుకొని ఒకసారి రిడక్షన్ ఆక్సిడేషన్ కలిపి ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో సో Cu2sలో 2 ఆక్సిడేషన్లోనే ఇన్వాల్వ్ అయినాయి. సో కాబట్టి టోటల్ ఎలక్ట్రాన్స్ ఎంత అవుతుంది? దేర్ఫోర్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ Cu2s ఓన్లీ కాపర్ అయితే మనం by 2 రాస్తాం.
ఓన్లీ సల్ఫర్ విత్ బేసిక్స్ రాస్తాం. ఇక్కడ రెండింటికి కలిపి అడిగింది కాబట్టి సో దట్ ఈస్ టోటల్ దట్ ఈస్ m/2. సారీ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్, టోటల్ m/8. ఓకే. సో ఇక్కడ బోత్ ఆర్ ఆక్సిడేషన్ కాబట్టి మనం డైరెక్ట్గా 2 + 6 8 రాస్తాం. ఓకే. ఓకే, ఆక్సిడేషన్ ఒకటి రిడక్షన్ ఒకటి అయితేనేమో మనం సపరేట్గా ఫార్ములాలో ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ సో రెండు ఆక్సిడేషనే ఉన్నాయి. సో కాబట్టి డైరెక్ట్గా వీ యాడెడ్ రెండు లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి యాక్చువల్గా రెండింటికి n1 తీసుకుంటే దట్ విల్ బి బెటర్ వన్. సో ఇక్కడ నేను జస్ట్ డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి n1 n2, కానీ n1 n2ని ఇంతకుముందు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయకండి. సో ఇక్కడ రెండు n1 వాల్యూస్, రెండు సింపుల్గా n వాల్యూస్ అని తీసుకోండి, దట్ విల్ బి బెటర్. బికాజ్ వై ఆర్ n1 n2 తీసుకోకుండా n ఎందుకు తీసుకోమంటున్నామంటే ఇక్కడ బోత్ ఆర్ ఆక్సిడేషన్స్ కాబట్టి. సో సీ ద వన్ మోర్ రియాక్షన్. The equivalent weight of arsenic sulfide. The equivalent weight of arsenic sulfide in, so the reaction is given S2S3 7 NaClO3 Na3AS44 arsenate plus NaOCl. NaOCl or NaClO plus 6H2O. So this reaction is given. So I have to find the, and again here also options are given. So మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు the problem becomes somewhat easy. అందుకని మనకి మళ్ళీ మాలిక్యులర్ వెయిట్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ సమ్వాట్ ఈజీ వెన్ ఆప్షన్స్ ఆర్ గివెన్. బట్ వీ మస్ట్ రెడీ ఫర్ దట్ ఆల్సో. సో హియర్ సో ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ద ఎర్లియర్ ప్రాబ్లమ్. సో మన కాపర్ సల్ఫైడ్కి ఫైండ్ అవుట్ చేయమని, ఇక్కడ ఆర్సెనిక్ సల్ఫైడ్కి ఫైండ్ అవుట్ చేయమని, ఆర్సెనిక్ సల్ఫైడ్. సో దాంట్లో అదర్స్ రిడక్షన్ ఆక్సిడేషన్ అదర్ కాంపౌండ్స్ మనకి నో కాన్సన్ట్రేషన్. సో మనకి ఏ కాంపౌండ్ అది ఎలా దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎట్లా చేంజ్ చేయడం మనం అదే డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AS2O3 టోటల్ చేంజెస్ ఎట్లయింది, AS2O3 ఇక్కడ ఆర్సెనిక్, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆర్సెనిక్ సల్ఫైడ్ అంటే S-2, సో ఆర్సెనిక్ +3. okay. So nitrogen, phosphorus, arsenic, antimony, bismuth, it belongs to 15th group. So S2O3 becomes so what is compound Na3AS44. next sulfur undu compound Na2S44. only ఆ compounds అర్థం, బ్యాలెన్సింగ్ మనం తర్వాత చేస్తాం ఎట్లాగా. that is Na3AS44 plus Na2S44. so actually దీంట్లో మనకు actually if you compare As+3, ఇక్కడ what is the oxidation number of As? So 3 sodiums plus X, this is -8 equals 0, X equals 5. So arsenic oxidation number +5 means arsenic is oxidized. What about sulfur? ఇక్కడ sulfur sulfide అంటే S-2 oxidation number. So what is the sulfate? Sodium sulfate 2 plus X -8 equals 0, X equals 6. సో సల్ఫర్ కూడా -2 నుంచి 6 అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్సో ఆక్సిడైజ్డ్, అంటే బోత్ ఆర్ ఆక్సిడైజ్డ్ సేమ్ ఎగ్జాక్ట్ ఇంతకుముందు కాపర్ సల్ఫైడ్ లాగా హియర్ ఆల్సో ఆక్సిడైజ్డ్. సో ఇండివిజువల్గా మనం సపరేట్ చేద్దాం. ఇప్పుడు AS2 పార్ట్, AS2లో మనకి సో ఎవ్రీ ఆర్సెనిక్ ప్రెసెంట్ ఇన్ +3 ఫార్మ్, AS2 +3 అండ్ +3 ఫార్మ్లో ఉంది ఇక్కడ. అంటే 2 arsenics are present in +3 form. సో దీంట్లో ఎందులో కన్వర్ట్ అయింది, బికమ్స్ Na3ASO4. ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేయాలి.
2 arsenics కాబట్టి దీంట్లో కూడా ఇక్కడ కూడా 2 arsenic పెట్టేయండి. ఓకే, 2 arsenic. నెక్స్ట్ వాట్ ఈస్ ద చేంజ్ హియర్? ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వచ్చింది మనకి? +5. ఇక్కడ హౌ మెనీ arsenics ఆర్ ఇన్ +5 పొజిషన్ అంటే 2 arsenics ఆర్ +5 పొజిషన్. అంటే దీని టోటల్ మీనింగ్ ఏంటంటే 1 arsenic +3 becomes arsenic +5. Second arsenic +3 is also become arsenic +5. Now tell me, so how many electrons are changed? So oxidation కాబట్టి కంపల్సరీ లూజింగ్ ఎలక్ట్రాన్స్. సో how many electrons change? +3 to +5, +3 to +5. సో యాక్చువల్గా మనకు టోటల్గా +3 ఇస్తాడు. 2 arsenic +3 ఇస్తే మళ్ళీ సో క్యాలిక్యులేషన్ మీరు 1.5 తీసుకునే ఛాయిస్ ఉంటుంది కాబట్టి నేను 2 arsenic సపరేట్గా +3 అని సపరేట్గా మెన్షన్ చేసిన. ఓకే, సో ఇట్ ఈస్ +5. దీనికి 2 electrons లూజ్ అవ్వాలి, దీనికి 2 electrons లూజ్ అవ్వాలి. సో అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ అన్ని లూజింగ్ ఆఫ్ 4 electrons. సో ఆరో మార్క్ పైన రాస్తే మనం -4 electron రాస్తాం. సో ఎట్లా ఇట్ సైడ్ రాస్తున్నాం కాబట్టి జస్ట్ 4 electrons. సో హియర్ టేక్ n ఈజ్ ఈక్వల్ టు 4. సో మళ్ళీ నేను ఇక్కడ N1 N2 ఎందుకు పెట్టట్లేదు అంటే రెండు ఆక్సిడేషన్ రియాక్షన్సే కదా, సో కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ చేంజ్? Here other change is S3 -2. Here 3 sulfurs. So -2 -2 -2. Actually simple గా మనకు -2 ఇచ్చేసే బుక్ లో ఆక్సిడేషన్ నెంబర్. యాక్చువల్లీ మన 3 సల్ఫర్స్ కి -2 -2 -2 ఉంది. ఓకే, how it is changed? It is changed to Na2SO4 అంటే సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ ముందు బ్యాలెన్స్ చేద్దాం. 3 sulfurs. So each sulfur present in which position? Na2SO4 లో sulfur oxidation number is +6. Now how many electrons are changed? Can you guess the number of electrons? ఇక్కడ 3 sulfurs అంటే 1s -2 becomes 1s +6. Second sulfur also changed to +6. Same third sulfur also changed to +6. Third sulfur also changed to +6. Total how many electron? -2 to +6. So -2 to +6 ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? సో దీనికి 8 యాడ్ చేసాం అనుకోండి. సో +8 electrons యాడ్ చేసి it becomes 8 అంటే again here 8 losing 8 electrons. So 8 electrons. So totally losing of how many electrons? 24 electrons. సో మనకి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి మనకి? This is 4 electrons, ఇక్కడ 24 electrons. ఇది ఆక్సిడేషన్. సో ఇక్కడ n equal 4 electrons, ఇక్కడ n equal 24 electrons. So therefore we can write equivalent weight of As2S3 in the reaction is molecular weight by 24 plus 4, that is 28. Okay. సో మనకి ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ 2 ఇచ్చిన కాంపౌండ్లో ఆక్సిడేషన్ రిడక్షన్ సపరేట్గా ఉంటే దాన్ని నార్మల్గా M/N1 + M/N2 వేసేస్తాం. ఇక రెండు ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయినా రెండు రిడక్షన్లో ఇన్వాల్వ్ అయినా సో మనం డైరెక్ట్గా వాటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకొని M/28 ఏదో యాడ్ చేస్తూ వచ్చే వాల్యూ రాసేస్తాం. బట్ హియర్ ఇంపార్టెంట్ ఈజ్ సో ఏ కాంపౌండ్స్ ఆక్సిడేషన్ మనకి ఇచ్చిన కాంపౌండ్లో రెండు ఆక్సిడేషన్ అవుతున్నాయా, రెండు రిడక్షన్ అవుతున్నాయా, లేకపోతే ఒక ఆక్సిడేషన్ ఒక రిడక్షన్ అవుతుందా? వీ హ్యావ్ టు చెక్ ఇట్. Okay.